జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నేను ఎంపీగా గెలిచిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తుంటే అక్క వేయొచ్చా అని అడిగి అక్క మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు నేతన్నల సమస్యలు ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అక్కవు కాబట్టి దయించి మా దుబ్బాక నేతన్నల సమస్యలు పరిష్కారం చేయక అని అడిగి ఒక అక్కకు తమ్ముడిగా వారికి నేను ఈ నూలు పోగుల దండేస్తే దానికి కూడా ఇంత సంస్కార విహీనంగా మాట్లాడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం. ఒక సోదరిగా వారికి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల పట్ల 100% విచారం వ్యక్తం చేస్తూ తమ్ముడిగా తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక వకీలుగా 100% మీ తరఫున నిలబడతాను. చట్ట ప్రకారం వీళ్ళందరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేపిస్తాను. పెట్టింది ఎవరు? ఎంఆర్ అనేటువంటి పేరు మీద పెట్టినారు. దాని పేరేముంది? భారత రాష్ట్ర సమితి. ఫోటోలు ఎవరి ఉన్నాయి? చంద్రశేఖరరావు గారి, హరీష్ రావు గారి ఉన్నాయి. 2 అక్షరాలు ట్వీట్ చేసి హరీష్ రావు గారి చేతులు తెలుసుకోవడం కాదు, మీ ఫోటోని డీపీగా పెట్టుకున్నారు. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోటోని డీపీగా పెట్టుకుంటారా? కింద వచ్చిన కామెంట్లలో కూడా మెజారిటీ కామెంట్లలో మీ ఫోటోనే వాళ్ళు డీపీగా పెట్టుకొని చేస్తున్నారు. నిజంగా హరీష్ రావు గారికి ఈ విషయంలో చెప్పేసి ఉంటే జరిగింది పొరపాటని హరీష్ రావు గారు భావిస్తే వాళ్ళ సోషల్ మీడియా మీద హరీష్ రావు గారికి నియంత్రణ ఉంటే తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పుండ్రి. మీ పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము జీతం ఇస్తలేమో అని చెప్పుండ్రి. ఈ ఫేస్బుక్ పేజీ మాది కాదు, లేదా ఈ ట్విట్టర్ అకౌంట్ మాది కాదు అని చెప్పండి. ఈ తప్పు చేసిన ఆయన నా ఫోటో తప్పుగా వాడుకుంటున్నాడు, అతని మీద కేసు పెట్టండి, మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. కాకపోతే మీ పెయిడ్ ఇన్స్టిట్యూట్ కాకపోతే, మీ వల్ల పొరపాటు జరగకపోతే, మీ ఫోటో వాడుకుంటున్నాడు కాబట్టి, మీ ఫోటో వాడుకొని తప్పుడు పోస్టులు పెడుతున్నాడు కాబట్టి, మీ ఫోటో బాధ్యత కనబడుతుంది కాబట్టి ఇక్కడ, అందుకని దయచేసి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. లేదు అతన్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఈ ట్విట్టర్ అకౌంట్లో ఇతర పార్టీలని మీరు ఇష్టారాజ్యంగా బూతులు వాడడానికి ఈ ట్విట్టర్ అకౌంట్ని వేదికగా వాడుకుంటున్నారు. చాలా సంవత్సరాలు మంత్రిగా పనిచేసారు, సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటారు. హరీష్ రావు గారు ఇది మీకు తగదు, దయచేసి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను.